Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం ఏపీ 10th క్లాస్ కి సంబంధించి SA1 కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇది సెకండ్ పార్ట్ అమ్మా. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ పెట్టాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఆ పార్ట్ అయితే చూడండి. అలాగే ఇవి మన మెటీరియల్స్ నుండి ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ అని ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ నుండి 580+ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ మీకు కావాలనుకున్నట్లయితే వీడియో చివరిలో చెప్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా డీటెయిల్స్ చెప్తున్నాను కాబట్టి మధ్యలో పెట్టడం లేదు. ఎవరైనా చూడని వారు ఉంటే చివరి వరకు చూడండి. ఆల్రెడీ చూసిన వారైతే లాస్ట్లో డీటెయిల్స్ అయితే చూడడం అవసరం లేదు. అంటే ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి లాస్ట్లో పెడుతున్నాను. ఎవరైనా వీడియో అంటే ఇంతవరకు మీరు మెటీరియల్ ప్రైస్ డీటెయిల్స్ చూడకపోతే లాస్ట్లో చూడండి, లేదంటే వీడియో అయిపోయాక కంప్లీట్ చేయొచ్చు. అలాగే ఈ సెకండ్ పార్ట్లో మనం అంటే ఫస్ట్ పార్ట్లో మనం ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్, థర్డ్ టాపిక్ అనేది చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం 4th టాపిక్, 5th టాపిక్, 6th టాపిక్ ఇవైతే కవర్ చేద్దాం. ఈ 3 టాపిక్స్ అనేది ఇందులో కవర్ చేస్తాను. రిమైనింగ్ టాపిక్స్ అనేవి నెక్స్ట్ పార్ట్లో అయితే కవర్ చేస్తాను. కేవలం ఫైనల్ టచ్ నుండి మాత్రమే చెప్తున్నానమ్మా. తర్వాత పార్ట్లో ఫుల్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 1 మార్క్ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు 4 and 8 మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్స్ కావాలంటే ఈ వీడియోని ఎక్కువ మంది చూసి లైక్ చేసినట్లయితే వాటికి కూడా ఆన్సర్స్ అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. 1000 లైక్స్ కానీ కంప్లీట్ అయితే ఖచ్చితంగా 4 and 8 మార్క్స్ కూడా ఆన్సర్స్ అయితే మీకు యూట్యూబ్లో పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం 4th టాపిక్ నుండి అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనం 4th టాపిక్ నుండి అయితే క్వశ్చన్స్ క్లియర్ కట్గా చూడొచ్చు. చూడండమ్మా, ఇక్కడ 4th టాపిక్ నుండి మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4th టాపిక్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్, థర్డ్, 4th క్వశ్చన్స్ అనే 4 మార్క్ చాలా జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే 2 మార్క్ క్వశ్చన్స్ ఈ టాపిక్ నుండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే 1 మార్క్ క్వశ్చన్స్. 1 మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తున్నాను అన్నాను కాబట్టి ఆన్సర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. చూడండి, ఫస్ట్ ఏమన్నాడు అంటే ఇక్కడ మనకి అసెట్ చేసిన ఏమిటంటే ద ఈక్వేషన్ 2x² + kx + 3 = 0 యాజ్ ఈక్వల్ రూట్స్, దెన్ ద వాల్యూ ఆఫ్ k అన్నాడమ్మా ±2√6 అన్నాడు. ఆ తర్వాత సెకండ్ ఏమో ద ఈక్వేషన్ ax² + bx + c = 0 యాజ్ ఈక్వల్ రూట్స్ d = b² - 4ac = 0 అన్నాడు. ఇది సరిపోయింది. ఈక్వల్ జీరోస్ ఉంటే b² - 4ac = 0 వస్తుంది. మరి ఇది సరిపోయిందా లేదో ఒకసారి చూద్దాము. మరి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. b అంటే x, k అండ్ a అంటే 2, c అంటే 3 అమ్మ. ఫార్ములాలో వేసినట్లయితే b అంటే k² -4 ఆఫ్ a అంటే 2, అలాగే c అంటే 3 = 0 అమ్మ. k² = 4 2s are 8, 8 3s are 24. అటువైపు అయిపోతే 24 అమ్మ. మైనస్ విల్ బి ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు k = ±√24. సో ±√24 వచ్చింది. ఈ 24ను మనం ఏం రాసుకోవచ్చు అంటే 8 × 3 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు 8 3s are కదా. ఎందుకు ఇలా రాసామంటే 8 కదమ్మా, 4 × 6 6 4s are 24. ఇలా ఎందుకు రాసామంటే 4 యొక్క రూటు మరలా ఇది నీట్గా రాస్తాను. k = ±√24 వచ్చింది. ఈ 24ని ±√4 × 6 రాసుకున్నాం. ఎందుకంటే 4 యొక్క రూట్ మనకు తెలుసు 2, బయటికి తీసుకొచ్చేస్తే ±2√6. సో ఇది సరిపోయిందమ్మా. బోత్ a and b ఆర్ కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. ఓకేనా. ఆ తర్వాత థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ఏమన్నాడు ఇక్కడ రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ x అన్నాడు. ax² + bx + c = 0 అమ్మా. యాక్చువల్గా 1 వేరియబుల్ అని అనవసరం లేదు. ఇది =0 వేర్ a ≠ 0. ఇది జనరల్ ఫార్మ్. నెక్స్ట్ రైట్ ద కండిషన్ ఫర్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx = 0 హ్యావింగ్ 2 డిస్టెంట్ రూట్స్ అన్నాడు. ఇంతకుముందు ఈక్వల్ రూట్స్ చూసాం. డిస్టెంట్ అంటే b² - 4ac > 0 అమ్మ. చూసుకోండి, =0 అయితే ఈక్వల్ రూట్స్. ప్రతి కండిషన్ అక్కడ చెప్పేస్తాను. ఇదే ఇవ్వాలని రూల్ లేదు. డిస్టెంట్ అంటే > 0, అసలు నో రియల్ రూట్స్ అంటే <0 రాస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఇఫ్ 1 రూట్ ఆఫ్ 2x² + kx - 6 is 2 దెన్ k అన్నాడు. వెరీ సింపుల్ అమ్మా. ఇందులో x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసి అంటే 2 ఆఫ్ 2² + k ఆఫ్ 2 - 6 = 0. 2 2s are 4, 4 2s are 8 వస్తుంది. ఇది 8 + 2k -6 = 0. 8 - 6 అంటే 2 అమ్మ. ఈ +2 వాళ్ళకి వెళ్తే -2 అయిపోతుంది. 2k = -2. ఓకేనా. 8లో 6 పోతే 2 వస్తుంది. +2 వాళ్ళకి వెళ్తే -2. k = -2/2 అంటే -1. సో k వాల్యూ -1. డైరెక్ట్ మీరు -1 రాసినా పర్లేదు, బట్ ఇలా అయితే చేయండి. ఇలా చేయడానికి అయితే ట్రై చేయండి. దీన్ని ఏం లేదు, p(x) అనుకోండి. అప్పుడు p(2) సబ్స్టిట్యూట్ చేసి చేయండి. సో డియర్ స్టూడెంట్స్, ఇది 4th టాపిక్. నెక్స్ట్ 5th టాపిక్ అయితే చూద్దాం. సో 5th టాపిక్ వచ్చేసి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. ఇందులో నేను మనం 8 మార్క్ క్వశ్చన్స్ చూసుకోండి, ఇక్కడ క్లియర్ కట్గా ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్.
ఇందులో క్వశ్చనర్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫుల్ మెటీరియల్ అనేది మీకు పెడతాను. తర్వాత 4 మార్క్ క్వశ్చన్స్, తర్వాత 1 మార్క్ క్వశ్చన్స్. 4 తర్వాత డైరెక్ట్గా 1 మార్క్ క్వశ్చన్స్ కాబట్టి మీకు ఇక్కడ ఆన్సర్స్ అనేది చెప్తాను చూడండి. 1 మార్క్ క్వశ్చన్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. nth టర్మ్ ఆఫ్ ఏపీ ఏ ప్లస్ డి ఏ ప్లస్ 2d అండ్ సో ఆన్ అన్నాడు. nth టర్మ్ ఫార్ములేట్ అమ్మా ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇగోండి ఎక్కడ ఉంది. సో 1b అక్కడ ఉంది ఆన్సర్ చూడండి. ఇగోండి ఇది ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా దీన్ని ఆన్సర్ పెట్టేయండి. ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే 30th టర్మ్ ఆఫ్ ఏపీ అన్నాడమ్మా. ఇక్కడ ఏ అంటే 10, అలాగే డి అంటే A2 మైనస్ A1 అమ్మా. A2 అంటే 7, A1 అంటే 10, 7 మైనస్ 10 దట్ ఈజ్ ఈక్వల్ -3. ఆ తర్వాత 30th టర్మ్ అన్నాడు కాబట్టి A30కి ఫార్ములా ఏ ప్లస్ 29d అమ్మ. సో ఏ అంటే 10 ప్లస్ 29 ఆఫ్ డి అంటే -3 అమ్మ. మల్టిప్లై చేయండి. 10 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9 3s are 27, 2 7, 3 2s are 6 ప్లస్ 2 8, 84 అమ్మ. 87. ఇప్పుడు 10 మైనస్ 87 అంటే -77. ఇది ఆన్సరు. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు. ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ అన్నాడు. అంటే డి ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1. కొన్ని స్టెప్స్ ఇలా వేయండి అమ్మా. 1 - 3 దట్ ఈజ్ ఈక్వల్ -2 ఇలా రాయండి. డైరెక్ట్ -2 రాసిన ఆన్సర్ వస్తుంది. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 100 పాజిటివ్ ఇంటీజర్ డైరెక్ట్గా మీరు 50-50 రాసిన ఆన్సర్ వస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సమ్ ఆఫ్ n పాజిటివ్ ఇంటీజర్స్ ఫార్ములా n ఇంటూ n+1/2 అమ్మ. దీనిలో ఫార్ములాలో 100 వేయండి. n ప్లస్లో 100 ఇంటూ 100 ప్లస్ 1/2 అమ్మ. ఇప్పుడు 2 1s are 250 టైమ్స్. సో 50 ఇంటూ 100 ప్లస్ 1 101. ఇప్పుడు 50 ఇంటూ 1 50, 0 కాబట్టి మరలా 50 ఇంటూ 1 50. సో 50-50 అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత అసర్టేషన్ 10th టర్మ్ ఆఫ్ ఏపీ 47 అన్నాడు. 10th టర్మ్ మనకు ఫార్ములా ఏ 10 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 9d అమ్మ. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇక్కడ 2 ప్లస్ 9 ఇంటూ డి అంటే A2 మైనస్ A1. 7లో 2 పోతే 5. ఓకేనా. ఇప్పుడు 9 5s are 45 ప్లస్ 2 ప్లస్ 45 ఈజ్ ఈక్వల్ 47. సో ఫస్ట్ సరిపోయింది. సెకండ్ది ఏంటి. nth టర్మ్ ఆఫ్ ఏపీ ఏ ప్లస్ డి ఈజ్ ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ రెండు సరిపోయినాయి. సో బోత్ అసర్టేషన్ అండ్ రీజన్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద అసర్టేషన్. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి స్టేట్మెంట్ ఏ సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ ఆఫ్ ఏపీ. ఇక్కడ మీకు ఫార్ములా ఇవ్వలేదమ్మా. ఒకసారి రాసుకోండి. ఈ క్వశ్చన్ కంప్లీట్ చేయండి. ఇక్కడ మిస్ అయింది. సో ఒకవేళ సమ్ ఆఫ్ n టర్మ్స్ అన్నాడు కాబట్టి n ఇంటూ n+1/2 ఇచ్చాడు అనుకోండి, ఇది రైట్. అలాగే ఇట్స్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ ఏ ప్లస్ డి ఇది కూడా రైటే. సో బోత్ ఏ అండ్ బి ఆర్ రైట్, ట్రూ. ఒకవేళ తప్పు ఇచ్చాడు అనుకోండి అప్పుడు ఏ ఫాల్స్ అని రాస్తారు. ఆ తర్వాత మనకి ట్రయాంగిల్స్ నుండి చూసుకున్నట్లయితే 8 మార్క్స్ సమ్స్ ఇవ్వండి. 8 మార్క్స్ యాక్చువల్గా మీకు ట్రయాంగిల్స్ నుండి చాయిస్ తీసుకోవచ్చు. లేదంటే ఇవ్వండి ఇది ఫస్ట్ థియరం అమ్మ. బీపీటీ ఇది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం లేదా థేల్స్ థియరం అంటాము. థేల్స్ థియరం లేదా బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. ఆ తర్వాత ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. ఆ తర్వాత 2 మార్క్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి చూడండి. ఇక్కడ ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ డిఈఎఫ్ ఆర్ సిమిలర్ అండ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 4, డిఈ ఈజ్ ఈక్వల్ 6, ఈఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 9, ఎఫ్డి ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ దాని పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి అన్నాడు. సో పెరిమీటర్ అంటే ముందుగా మనం ఏం చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఒకసారి ట్రయాంగిల్ వేస్తున్నాను. ఏబిసి దేనికి సిమిలర్ అన్నాడు. ఏబిసి డిఈఎఫ్ అన్నాడు కాబట్టి ఇక్కడ డిఈఎఫ్ రాస్తున్నానమ్మా. ఇక్కడ వాల్యూస్ ఒకసారి సబ్స్టిట్యూట్ రాయండి. ఇక్కడ ఏంటంటే ఇచ్చాడు ఏబి 4 ఇచ్చాడు, ఇది 4. డిఈ 6 ఇచ్చాడు, డిఈ 6. అలాగే ఈఎఫ్ 9, అలాగే ఎఫ్డి 12 ఇచ్చాడు. దాని పెరిమీటర్ ఆఫ్ ఏబిసి అన్నాడు కాబట్టి ఏసీ కొనుక్కోవాలి, బీసీ కొనుక్కోవాలమ్మా. ఇప్పుడు మనకేంటంటే సిమిలర్ ట్రయాంగిల్స్ ఇచ్చేటప్పుడు కరస్పాండింగ్ సైడ్ సేమ్ రేషియోలో ఉంటాయి. అంటే ఏబి బై ఇగోండి ఈ ఏబి కరస్పాండింగ్ సైడ్ డిఈ అమ్మ. డిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇది మనకు కావాలి కాబట్టి ఏసీ బై అంటే ఈ సైడ్ మనకు తెలుసు కాబట్టి ఇది తీసుకున్నాము. ఇది కావాలి కాబట్టి ఇది తీసుకోవాలి. అప్పుడు డిఎఫ్ ఇప్పుడు ఏమైందమ్మా. ఏబి బై డిఈ అంటే 4/6 ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ బై డిఈ. సారీ 4 ఇది తెలియదు కదా మనకి. 4 ఇది ఎక్స్ అనుకోండి. ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ అంతమ్మా డిఎఫ్ కదా. డిఎఫ్ అంటే 12, ఏసీఎము ఏబి బై డిఈ. సారీ ఇక్కడ కొంచెం కరెక్షను. ఏబి బై డిఈ కదమ్మా. ఫస్ట్ ఏబి అంటే 4 బై డిఈ అంటే చూడమ్మా డిఎఫ్ డిఈ 6 ఈజ్ ఈక్వల్స్ టు ఏసీఎం మనకు తెలియదు కాబట్టి ఎక్స్ బై డిఎఫ్ ఏసీ బై డిఎఫ్ 12. క్యాన్సిల్ చేయండి. 6 1s are 6 2s are అమ్మ. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 2s are
సో ఈ విధంగా రిమైనింగ్ వాల్యూస్ని కనుక్కొని యాడ్ చేయండి. ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ అని మీరు చేయాలి. ఏబీ ప్లస్ బీసీ ప్లస్ డిఏ అని చేస్తే సరిపోతుంది, యాడ్ చేస్తుంది. ఆ తర్వాత ఏమి ఇచ్చారు చూడమ్మా, రైట్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, బీపీటీ చేయాలి మీరు. అంటే ఇఫ్ ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ద లైన్ ఇంటర్సెక్ట్ ద అదర్ టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో అని చెప్పేసి రాసుకోవచ్చు. తర్వాత రైట్ ద కన్వర్షన్ కూడా ఉంటుంది, మీకు అది కూడా నేర్చుకోండి. ఆ తర్వాత ఏమన్నాడు మనకి ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు ABCDEF ఆర్ టూ ట్రయాంగిల్స్, AB/DE ఈజ్ ఈక్వల్ BC/EF అన్నాడమ్మా. అయితే మనకి ఏ అనేది Dకి ఈక్వల్ అవ్వాలి, B అనేది Eకి ఈక్వల్ అవ్వాలి, C అనేది Fకి ఈక్వల్ అవ్వాలి. అలా ఎక్కడ ఉన్నాయి చూడండి. యాక్చువల్గా 2 ఆన్సర్స్ ఉన్నాయి మీకు, DCDలో ఈ 2 ఆన్సర్లో ఏదైనా రాసుకోవచ్చు. ఆ తర్వాత 5th క్వశ్చన్ మనం చూసినట్లయితే అసర్టేషన్ ఏ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ అనేది తప్పమ్మ, స్క్వేర్ ఆల్వేస్ సిమిలర్, అలాగే సర్కిల్స్ ఆల్వేస్ సిమిలర్, అవి గుర్తుపెట్టుకోండి. ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. ఓకేనా. సో ఫస్ట్ క్యాన్సిల్, తప్పు. 2 పాలిగన్స్ ఆఫ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ సిమిలర్ ఇఫ్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. సరిపోయింది. 2 పాలిగన్స్ అనేది మనకి సేమ్ రేషియో, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉన్నటువంటిది సిమిలర్ అయితే అప్పుడు మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమో ఈక్వల్. చూసుకోండి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని అవ్వాలి. అలాగే కరస్పాండింగ్ సైడ్స్ ఏమో సేమ్ రేషియో అని అవ్వాలి. అడిది ఇస్తే తప్పు. సో ఫస్ట్ తప్పు, సెకండ్ రైట్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. మీకు SAS, AAA, SSS ఇది ఖచ్చితంగా ఒక డెఫినేషన్ కూడా అడిగే ఛాన్స్ ఉందమ్మా, కాబట్టి ఇవి నేర్చుకోండి. ఇఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఇఫ్ 2 ట్రయాంగిల్స్ దాన్ 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అన్నమ్మా. కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నాడంటే AAA అమ్మ. యాంగిల్స్ అంటే 3, సైడ్స్ అంటే 3 వస్తాయి, 3 సైడ్స్. సో ఫస్ట్ ఇది ఆప్షను 1C ఎక్కడ నుంచి 1B ఎక్కడ నుంచి చూడండి. 1B ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పెట్టండి. మీరు డెఫినేషన్స్ కూడా నేర్చుకోండి అమ్మ, ఖచ్చితంగా ఈ డెఫినేషన్స్ కూడా 1 మార్క్ అడిగే అవకాశం ఉంది కాబట్టి నేర్చుకోండి. అలాగే స్టేట్మెంట్ ఇఫ్ 2 సర్కిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్, సరిపోయింది, ఇప్పుడే చెప్పుకున్నాం. ట్రయాంగిల్ ABC సిమిలర్ ట్రయాంగిల్ XYZ, దెన్ AB ఈజ్ టు XY ఈజ్ ఈక్వల్ టు AC ఈజ్ టు XZ అన్నాడు. ఇప్పుడు చూడండి, AB/XY ఈ రెండు AB/XY సరిపోయింది. AB ఈజ్ టు XY అయినా AB/XY అయినా ఓకే, సరిపోయింది. తర్వాత AC ఈజ్ టు XZ రావాలి, AC ఈజ్ టు XZ వచ్చింది. సో బోత్ ఆర్ కరెక్ట్, రెండు కూడా కరెక్టే, బోత్ ఆర్ ట్రూ అమ్మ, బోత్ A అండ్ B ఆర్ ట్రూ. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడికి మనం ఇందులో అంటే ఈ వీడియోలో మనం 4th టాపిక్, 5th టాపిక్ అండ్ 6th టాపిక్ చెప్పుకున్నాం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. అలాగే వీటి యొక్క ఆన్సర్స్ కూడా నేను చెప్పాను. మీకు 4 and 8 మార్క్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ కావాలంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ వీడియో లైక్ చేసి ప్రతి మీ ఫ్రెండ్కి షేర్ చేసి ఎక్కువ వ్యూస్ వచ్చినట్టయితే ఖచ్చితంగా 4 and 8 మార్క్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ అనేది పెట్టడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్స్ అయితే చెప్పుకుందాం. నెక్స్ట్ ఇంకా టాపిక్స్ ఉన్నాయి కదా, ఆ టాపిక్స్ అయితే చెప్పుకుందాం. వెరీ 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 ఇంపార్టెంట్ కోఆర్డినేట్ జామెట్రీ ఉంది నెక్స్ట్. ఈ టాపిక్ కూడా నెక్స్ట్ పార్ట్లోనే చెప్దాం. ఆ తర్వాత మీకు ఒకే రోజు ఫుల్ మెటీరియల్ మొత్తం పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే అందులో ఫుల్ మెటీరియల్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ప్రతి టాపిక్ నుండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్సర్స్తో కూడా పెడతాను. కాబట్టి మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుందమ్మా, HR మ్యాథ్స్ అని ఉంటుంది యాప్, అది డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, HR మ్యాథ్స్ ఫర్ 10th క్లాస్ అని చెప్పేసి. మీకు గ్రూప్ 2 ఉంటుందమ్మా. ఒకవేళ మీరు చూసేటప్పుడు గ్రూప్ 2 ఫుల్ అయిపోతే గ్రూప్ 3 అనేది పెట్టడం జరుగుతుంది. గ్రూప్ 2 or 3 ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్, జాయిన్ అవ్వండి. సో డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వీడియో మేము ముందుకు వస్తాం. బాయ్. హాయ్ గైస్, మన HR మెటీరియల్స్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ నుండి 580+ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఈ మెటీరియల్ యొక్క డీటెయిల్స్ మనం చూసినట్లయితే మనకి ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్, పాస్ మెటీరియల్ అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ కి అదే విధంగా ఉంటాయి. మ్యాథమెటిక్స్ కి మనం చూసినట్లయితే ఫుల్ మెటీరియల్ విత్ సొల్యూషన్స్ అయితే 180, వితౌట్ సొల్యూషన్స్ అయితే 150, ఓన్లీ ఫైనల్ టచ్ అయితే 120, వితౌట్ ఆన్సర్స్ 100 ఉంటుంది. అలాగే పాస్ మెటీరియల్ 80, అలాగే ఇవేమో ఫ్రీ. టెస్ట్ సిరీస్ వచ్చేటప్పటికి 120. మ్యాథమెటిక్స్ సంబంధించి టోటల్ గా అయితే 670 అవుతుంది, కానీ ఒకేసారి తీసుకున్నట్లయితే 400 గా రావడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ యొక్క టోటల్ ప్యాక్. అలాగే ఫిజిక్స్ టోటల్ ప్యాక్ 160, అలాగే బయాలజీ 160, అలాగే సోషల్ 250. ఇండివిజువల్ గా కావాలంటే ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. టోటల్ మెటీరియల్ మీకు కావాలంటే 549, టెస్ట్ సిరీస్ తో కలిపి కావాలంటే 599 కాంబో ప్యాక్. మనకి 1710 రూపీస్ అవుతుంది, కానీ కాంబో ప్యాక్ తీసుకున్నట్లయితే 599. వీటితో పాటు కాంబో ప్యాక్ తీసుకున్న వాళ్ళకి మెంటర్షిప్ ఉంటుంది. వేరే మెటీరియల్స్ అందుబాటులో ఉంటే ఆ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అదర్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే ఎనీ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసినా సరే మెటీరియల్స్ అనేది ఇవ్వబడుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మన నెంబర్ ఉంది, ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.